మరొకసారి ఉదయకాల సమయమందు మీ అందరితో కలిసి ఈ రీతిగా దేవుని గణపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నా కొరకు ప్రార్థించిన సంఘమైన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. మీరందరూ ప్రార్థించిన రీతిగా మరి హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఘనంగా మంచిగా మరి జరిగింది. దేవుడు ఈరోజు మరలా నన్ను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతుడిగా మీ ముందు కూర్చోబెట్టడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను దేవుని ఎంతో గణపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రార్థనలు ఆలకించువాడు, ఎంతో భారంగా కన్నీటితో మీరు అందరూ ప్రార్థన చేశారు. దైవజనులు, బిషప్ తండ్రి గారు, పాస్టర్ గారు, మరి సంఘము మీరందరూ కార్చిన కన్నీరు చాలా సులువుగా చక్కగా దేవుడు తన నామ మహిమార్థమై అన్ని జరిగించుకొని మరలా మీ దగ్గరికి నన్ను క్షేమంగా తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చాను, వచ్చి కూర్చునన్న వాక్యం చెప్తానని మాట నిలబెట్టుకున్నాను కదా. రైట్. దేవునికి స్తోత్రం. మరి దేవుని మహాకృపది, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తున్నప్పుడు ఆయన అన్నీ సమకూడి జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి చాలా కొంతమంది భయపడ్డారు. మొదట్లో నాకు భయం వేసింది కొంచెం. తర్వాత దేవుని యొక్క సన్నిధిని అనుభవించాను. దేవుడు తన దర్శనం చేత నింపి నన్ను బలపరిచారు. దేవునికి స్తోత్రం. ఎలాంటి సమస్య లేకుండా చక్కగా మరలా ప్రభు సన్నిధిలో నడవడానికి దేవుడు కృప చూపించారు. 3 వారాలు వాకర్తోనే నడవాలి అన్నారు. ఒక 4 రోజులు వాకర్తో నడిచి దాన్ని వదిలిపెట్టేశాను. ఇప్పుడు వాకర్ కానీ ఏ సహాయం లేకుండా చక్కగా నడవడానికి దేవుడు కృప చూపించి బలపరిచారు. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. ఆయన కార్యాలు గొప్పవి. మరలా ఈ ఉదయకాలం మెట్లెక్కి వచ్చి కూర్చుని మొదటి ఆరాధనలో పాలు పొంది మరలా ఈ 2వ ఆరాధనలో మీతో కలిసి కూర్చుని ఆరాధించేంత గొప్ప బలాన్ని ప్రభు ఇచ్చాడు. అందుకని యేసయ్యకు మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా.